తెలంగాణలో చారిత్రక కోటలు కనుమరుగేనా? నాటి చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవడంలో నిర్లక్ష్యం ఎవరిది? కీర్తి కిరీటంలా నిలిచిన భవనాలకు నిధులేవి? శిథిలావస్థకు చేరిన వనపర్తి రామ్సాగర్ బంగ్లాపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చారిత్రక కట్టడాలకు పెట్టని కోటగా నిలుస్తుంది. ఎన్నో వారసత్వ కట్టడాలకు నెలవుగా ఉంది. వనపర్తిలో 1895లో రామ్సాగర్ బంగ్లా నిర్మించారు. కోల్కతా విక్టోరియా మెమోరియల్ ని పోలి ఉండేలా నిర్మాణం చేపట్టారు. లండన్ నుంచి టైల్స్ ని తెప్పించి అమర్చారు. విశాలమైన గదులు, 3 అంతస్తుల్లో భవనాన్ని నిర్మించారు. సంస్థానానికి రెండో రాజైన రాజా రామేశ్వరరావు సమర్థవంతంగా పరిపాలించారు. ఆయన పెద్ద కుమారుడైన కృష్ణదేవరావు 1924లో పరిపాలన చేపట్టి 21 సంవత్సరాలకే మరణించారు. ఆ తర్వాత రాజా రామేశ్వరరావు రెండో కుమారుడైన రెండో రాజా రామేశ్వరరావు పాలనను కొనసాగించారు. రెండో రాజా రామేశ్వరరావు పాలనలోనే నాటి ప్రధాని నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ని సంప్రదించి వనపర్తి సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ కు అప్పగించారు. భారత ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండో రామేశ్వరరావు ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి మంత్రి పదవి కూడా పొందారు. అలా ప్రధాని నెహ్రూతో ఉన్న సత్సంబంధాలతో తెలంగాణలో మొట్టమొదటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 1959లో వనపర్తిలో ఏర్పాటైంది. పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభోత్సవానికి అప్పటి ప్రధాని నెహ్రూ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. కోట్ల విలువ చేసే రామ్సాగర్ కోటను రాజా రామేశ్వరరావు ప్రభుత్వానికి అప్పగించారు. దాదాపు 75 సంవత్సరాలుగా ఈ భవనంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కొనసాగుతుంది. నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి మంచిగా ఉండాలంటే మంచిగా మాడిఫై చేయాలి కోటని. అప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ వనపర్తి అనేది మంచిగా చదువుకోవడానికి బాగా యూజ్ అవుతుంది స్టూడెంట్స్ అందరికి. కోట అనేది వర్షం పడినప్పుడు కురుస్తుంది. అందువల్ల మేము చాలా భయంతో 2 years గడిపినాం, కంప్లీట్ చేసినాం. కొంచెం సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు కూడా ఇక్కడనే చదివినట్టు అన్నారు మా దగ్గర. సో కొంచెం కోటని వనపర్తి కోటని మోడిఫికేషన్ చేయాలని కోరుకుంటున్నాం. వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలని కొంచెం మోడిఫికేషన్ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. కోట చదువుకోవడం వల్ల బాగానే ఉంది అని కొంచెం ప్రౌడ్ మూమెంట్ ఉంది. బట్ లోన మొత్తం కురుస్తుంది వర్షం పడినప్పుడు. చరిత్రాత్మక బంగ్లాను చూస్తుంటే మనకు దుఃఖం అనిపిస్తుంది. అయితే ఈ బంగ్లాల లోపల అయితే గబ్బిలాలు వల్ల ఉన్నవి. ఎందుకు డబ్బులు చేయాలి? ఈ బంగ్లాలు దయచేసి ఇప్పుడున్న మా ముఖ్యమంత్రి రేవంత్ మా ప్రాంతం వాళ్ళే ఆయన దృష్టికి తీసుకుపోయి మేము ఆల్రెడీ కొంతమంది తీసుకుని బంగ్లాల్ని మంచిగా మళ్ళీ అభివృద్ధి చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మొన్ననే మేము ప్రిన్సిపాల్ వాళ్ళు అడిగాను కూడా, మీరు అన్నట్టు చెట్లు వస్తున్నాయి, ఇక్కడ చెట్లు ఇవల్ల అంటే చిన్న చిన్న పనులను చేయండి చేసి దీన్ని కాపాడుకున్నాం. గత ప్రభుత్వంలో దీనికి 200 కోట్ల డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. గత 200 కోట్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు. కనీసం ఈ ప్రభుత్వమైన వనపర్తి ప్రాంతంలో చదివినటువంటి పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారన్న దీన్ని చొరవ తీసుకొని ఈ రాజప్రసాదం తిరిగి దీన్ని పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ఇదే వనపర్తి పాలిటెక్నిక్ కళాశాలలో గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభలో కూడా వనపర్తిని పూర్వవైభవం తీసుకొస్తాం, ఎందుకంటే నేను ఇక్కడ నడియాడిన ప్రాంతం, నేను చదువుకున్న ప్రాంతం అని చెప్పిండు పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు. మీరైనా పెద్ద మనసుతో ఈ రాజప్రసాదాన్ని తిరిగి పూర్వవైభవం తీసుకురావాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 200 కోట్లు కేటాయించినటువంటి రాజప్రసాదం 600 కోట్లు ఎక్కడైనా తెలియదు కానీ ఇప్పుడే మీరైనా చేయాల్సిన విజ్ఞప్తి చేస్తాను. రాజావారి కోటలో ఆది చెన్నకేశవరెడ్డి సినిమాల షూటింగ్ జరిగింది. ఘన చరిత్ర కలిగిన వనపర్తి రాజావారి కోట శిథిలావస్థకు చేరుకుంది. కోటలో పగుళ్లు ఏర్పడ్డాయి, పిచ్చి మొక్కలు మొలిచాయి. కోటను అభివృద్ధి చేయటంలో పాలకులు పట్టించుకోవటం లేదు. ఈ వర్షాకాలం కాబట్టి ఇక్కడ ఉన్న చెత్త గాని చెదారాలు గాని ఆ పెచ్చులు ఊడిపడడం గాని విషయంలో గాని బంగ్లాను పునరావృతం చేసి దాదాపుగా ఒక 300 కోట్లను పైచీలకు దీనికి మంజూరు చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఇంత ముందు ప్రభుత్వం కూడా ప్రకటన చేసింది కానీ అది ప్రకటనగానే మారిపోయింది. కానీ ఈ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని మా కళాశాలను దీనికి పూర్వ వైభవం తీసుకొచ్చి దీని ఇంకా నాణ్యతమైన విద్యను అందించి దీని ఇంకా గొప్పగా చేయాలని తీర్చిదిద్దాలని మా యొక్క మనవి సార్. థ్యాంక్ యూ. ఇక్కడే చదువుకున్న రేవంత్ రెడ్డి సీఎంగా ఉండటంతో కోట అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. బంగ్లాను ఫలక్నుమా ప్యాలెస్ లేదా మైసూర్ ప్యాలెస్ లా తీర్చిదిద్ది పూర్వ వైభవం తీసుకురావాలని వనపర్తి జిల్లా వాసులు కోరుకుంటున్నారు. రాజావారి కోటపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెడతారని ఆశిద్దాం.